అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రాగి బింద మహత్యం. అనగనగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో భార్యాభర్తలు ఉండేవారు. భార్య పేరు సీతమ్మ, భర్త పేరు రామయ్య. వీళ్ళకి కొంత పొలం ఉందన్నమాట. ఆ పొలంలో రోజంతా దున్నుకుంటూ వాళ్లకు కావలసినంత డబ్బు కూడా వచ్చేది కాదు. అయినా కష్టపడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకి కొంత డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు రామయ్య కరణం గారి దగ్గర అప్పు తీసుకున్నారు. కరణం గారికి వడ్డీ కూడా కట్టేవాడనమాట రామయ్య. వడ్డీ డబ్బులు కట్టడానికి రామయ్య సీతమ్మ వాళ్ళ పొలంలో రోజంతా కష్టపడేది. అయితే ఒకరోజు ఇలా రోజట్లాగా పొలం దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. నాగలి అంటే ఏంటంటే పొలంలో మట్టిని దున్నడానికి ఉపయోగిస్తారన్నమాట. కింద ఉన్న మట్టిని మీదికి, మీద ఉన్న మట్టిని కిందికి అంత కలిసేలాగా దున్నుతారన్నమాట. వీళ్ళ పొలంలో ఏదో గట్టిగా తాకిందన్నమాట. ఏం చేశారు, ఇంకా దున్నుతారన్నమాట. ఒక రాగి బింద కనబడింది. ఏంటి ఈ రాగి బింద అని రామయ్య సీతమ్మ వాళ్ళు ఆ రాగి బిందెని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లాక రాగి బింద మూత తెరిచి చూస్తే అందులో నుంచి ఒక గంధర్వుడు వచ్చాడనమాట. ఆ గంధర్వుడు చెప్పాడు, నాకు ఒకళ్ళు శాపం ఇచ్చారు, అప్పుడు నేను ఈ బిందెలోనే ఉండిపోయాను వాళ్ళు ఇచ్చిన శాపం వల్ల అని గంధర్వుడు జరిగిందంతా రామయ్యకి సీతమ్మకు చెప్పాడు. మీ వల్లనే నాకు శాప విమోచనం జరిగింది. ఇప్పుడు అందుకని నేను ఈ బిందెలో నుంచి వెళ్ళిపోతాను. చాలా మహిమగల రాగి బిందె, దీన్ని మీకు ఇస్తున్నాను, తీసుకోండి అని ఆ గంధర్వుడు రామయ్యకి సీతమ్మకి ఈ రాగి బిందెని ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే గంధర్వుడు, కానీ ఈ బిందెలో కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్తే రెట్టింపు అవుతుంది. అలా చెప్పి గంధర్వుడు మాయమైపోయాడన్నమాట. తర్వాత మరుసటి రోజు ఎప్పటిలాగానే సీతమ్మ రామయ్య కష్టపడి పొలం దున్నాక వచ్చిన డబ్బులని గంధర్వుడు చెప్పినట్టు ఆ రాగి బిందెలో వేశారన్నమాట. వేశాక మరుసటి రోజు మూత తీసి చూస్తే ఆ ధనం రెట్టింపైంది. అంటే ₹1 వేశారనుకో, కష్టపడి సంపాదించిన ధనం మరుసటి రోజు అంటే తెల్లవారుజామున చూస్తే మూత తీసి చూసే వరకు ₹2 అవుతుందన్నమాట. అలా రోజు రామయ్య సీతమ్మ ఆ బిందెలో డబ్బులు వేసేదన్నమాట. అది వేసిన దానికంటే ఎక్కువ అయ్యేదన్నమాట. అలా కొంతకాలం గడిచాక రామయ్య సీతమ్మ ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారు. బంగారం కూడా కొనుక్కున్నారు, కొంత పొలం కూడా కొనుక్కున్నారన్నమాట. అయితే ఈ విషయం తెలిసిన రామయ్య చుట్టం ఒక అతను వచ్చాడు. అతని పేరు శరభయ్య. శరభయ్య వచ్చి తిష్ట వేశాడు. అంటే అక్కడే వాళ్ళింట్లోనే ఉండి వీళ్ళకి ఎలా ఇంత ధనం వచ్చింది అని తెలుసుకుందామని వచ్చాడనమాట. వచ్చి తెలుసుకున్నాడు. రామయ్య సీతమ్మ రాగి బిందెలో డబ్బులు వేస్తుంటే చూసి ఈ రాగి బిందె మహత్యం తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని ఒకరోజు రాత్రి ఆ బిందెని దొంగలించి తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిపోయి శరభయ్య ఆ బిందెలోకి డబ్బులు వేశాడు. డబ్బులు వేసి ఉదయాన్నే చూస్తే అందులో డబ్బులు కొంత మాయమైపోయాయి. ఎందుకంటే శరభయ్య మంచివాడు కాదు, అతను కష్టపడి సాధించేవాడు కాదన్నమాట. అతను డబ్బులు కావలిస్తే వడ్డీకి ఇచ్చేదన్నమాట. వాళ్ళకి ఎవరికైనా కావలిస్తే వడ్డీకి ఇచ్చేవాడు. అయితే చాలా పీడించి తీసుకునేదన్నమాట శరభయ్య. అప్పుడు ఇంకోసారి కూడా శరభయ్య ఏం చేశాడంటే డబ్బులు మళ్ళీ బిందెలో వేశాడు. అప్పుడు డబ్బులు మొత్తం మాయమయ్యాయి. తర్వాత ఆ బిందె కూడా మాయమైపోయింది. అందులో డబ్బులు కూడా మాయమైపోయినందుకు శరభయ్య లబోదిబోమంటూ ఏడ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా మంచి మార్గంలో సంపాదించాలి కష్టపడి. ఆ డబ్బులే మన దగ్గర ఎప్పటికీ ఉంటాయి. కానీ
ఈ కథలో చెప్పుకున్నట్టు శరభయ్య అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కునేవాడు, వాళ్ళని బాధ పెట్టేవాడు. చెడు దారిలో తొందరగా డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పటికీ ఉండదు, వాళ్ళకు ఎప్పటికైనా చెడు జరుగుతుంది. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.